చెప్పండి, ఏ వినాయకుడు కావాలి మీకు? ట్రిపుల్ ఆర్ వినాయకుడా లేదా చెప్పండి. బాగుందా? కార్యక్రమం మొదలవుతుంది. త్వరగా అందరూ గుడి దగ్గరకు రావాలని కోరుతున్నాం. పిల్లలు నమస్తే అండి. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా మా వీధి పిల్లలంతా కలిసి పందిరి వేసిన దగ్గర నుండి పూజ పూర్తయ్యేంత వరకు ఎంత శ్రద్ధగా ఎంత సందడిగా జరుపుకున్నారో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూడాలి అనుకునే వాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ అయితే వినాయకుడిని పెట్టడానికి పందిరి వేయాలి. పందిరి వేయాలంటే ఖాళీ స్థలం కావాలి. ఆ ఖాళీ స్థలం మా ఇంటి ముందే ఉందండి. ఈ స్థలం మా ఇంటి ముందే ఉన్న స్థలం మాత్రం మాది కాదండి, మా పక్కింటి వాళ్ళది. పిల్లలందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి పందిరి వేసుకోవడానికి పర్మిషన్ అడిగారు. వాళ్ళు ఓకే అన్న తర్వాత పిల్లలు పందిరి వేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ నేను కొన్ని పూల మొక్కల్ని కూడా వేశానండి. ఈ గుంటలో అందరూ కలిసి పిచ్చి మొక్కలతో పాటు అవి కూడా పీకేశారు. ఇల్లు పీకి పందిరి వేయడం అంటే ఏంటో అనుకునేదాన్ని. వీళ్ళు పందిరి వేయడం స్టార్ట్ చేశాకే అర్థమైంది ఇల్లు పీకి పందిరి వేయడం అంటే ఏంటో. వీళ్ళు పందిరి వేసే స్థలంలో చాలా పిచ్చి మొక్కలు ఉండేవండి. అవన్నీ వీళ్ళు వినాయక చవితికి వారం రోజుల ముందే పిచ్చి మొక్కలన్నీ తీసేసి ఈ ప్లేస్ అంతా శుభ్రంగా చేసేశారు. పిచ్చి మొక్కలు పీకే వాళ్ళు పిచ్చి మొక్కలు పీకుతుంటే అవి సైకిల్ మీద పట్టుకెళ్లి దూరంగా పడేసేవాళ్ళు. ఈ స్థలంలో గ్యాస్ లైన్ కోసం ఒక స్తూపాన్ని వేశారు. దాన్ని కూడా వీళ్ళు తీసేయడానికి చాలా ట్రై చేశారు, కానీ అది రాలేదు. పైగా అది తీయకూడదని చెప్పాలండి. అయినా సరే వాళ్ళు తీసేసి మళ్ళీ పెట్టేస్తున్నారు. కానీ దాన్ని తీయడం వాళ్ళ తరం కాలేదు. ట్రై చేసి ఓపిక లేక వదిలేశారు. పందిరి వేసే ప్లేస్ అంతా శుభ్రం చేసేసాక పందిరి వేయడానికి రాటో కూడా వేసేసి కొబ్బరికాయ కొట్టేసి పందిరి వేయడం స్టార్ట్ చేసేసారు. వీళ్ళందరికీ టీం లీడరు మన నానినేనండి. సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ పోగేసుకుని ఇక్కడ ఏమేమి చెయ్యాలో ప్లానింగ్స్ ఇస్తూ ఉండేవాడు అనమాట. అలా వీళ్ళు పందిరి వేయడానికి కుస్తీ పడుతుంటే ఈ పిల్లల్లోనే ఒకరి ఫాదర్ వచ్చి రాటలు వేయడానికి హెల్ప్ చేశారు. రీసెంట్ గా మేము చిన్న స్టోర్ కట్టుకున్నాం కదండి, ఆ స్టోర్ కట్టింది ఈయనండి. తను తాపీ మేస్త్రి కాబట్టి వీళ్ళకి ఎంత పందిరి కావాలో అడిగి మెజర్ చేసేసి ఇచ్చేసాడు. ఇక్కడ పక్కన కనిపించే స్టోరు ఆని కట్టిందేనండి. పందిరి ఏ సైజులో కావాలో ఒక ప్లానింగ్ తీసుకున్న తర్వాత పందిరి చుట్టూ కట్టడానికి నెట్ మన ఇంట్లోనే ఉందండి. నాని దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాడు. తర్వాత ఒక్కొక్కరి ఇంటి నుంచి ఒక్కొక్క కర్ర అన్నట్టుగా వాళ్ళ ఇంటి దగ్గర లేకపోయినా పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళను అడిగి పందిరి వేయడానికి కొన్ని కర్రలు పోగేసుకుని కాకి గూడు కట్టుకున్నట్టుగా వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళు ఎలాగోలాగా పందిరి వేయడానికి ట్రై చేశారు. ఈ పందిరి వేసేటప్పుడు వీళ్ళ మాటలు వింటుంటే భలే నవ్వొచ్చేదండి. మాటలు కాదులేండి, వాదన. తెచ్చిన వాళ్ళు మేమే కష్టపడి తెచ్చామని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. తేలేని వాళ్ళు సైలెంట్ గా వాళ్ళు చెప్పింది వీళ్ళు చేసేవాళ్ళు. అంటే తెచ్చిన వాళ్ళంతా హీరోలుగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఏమీ తేలేని వాళ్ళని ఓ ఆట ఆడేసుకునేవాళ్ళు. వీళ్ళు కొన్ని కొబ్బరాకులు కూడా తెచ్చారు. తెచ్చిన కర్రలు ఫస్ట్ పందిరికి అటు ఇటుగా వేసేసి కట్టేశారు. కట్టడానికి వీళ్ళు క్లాత్ పీసులు వాడారండి. అదైన తర్వాత కొబ్బరాకులు పందిరి మీద వేసేశారు. పాపం వీళ్ళ కష్టాన్ని చూడలేక ఒక పెద్ద మనిషి చేసుకుని వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చారు. ఈ తాతయ్య గారి మనవలు ఈ బ్యాచ్ లో ఉన్నారులేండి. వాళ్ళ తాతయ్యకి చెప్పి పందిరి వేయడానికి లాక్కొని వచ్చేసారు. ఈ పందిరి వేయడానికి వీళ్ళు పోలవరం ప్రాజెక్ట్ ని వారం రోజుల్లోనే ఫినిష్ చేసేసినంత హడావిడి చేసేసారండి.
ఆల్రెడీ 2023లో ఒకసారి ఈ పిల్లలంతా కలిసి వినాయక చవితి చేశారండి. అప్పుడు కూడా వీడియో తీసి పెట్టాను. మీలో ఆ వీడియో ఎంతమంది చూసారో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు ఇది రెండోసారి చేయడం. వీళ్ళు పందిరి వేసే టైంలోనే మా ఊరి వినాయకుడి గుడి దగ్గర స్టేజ్ మీద పెట్టే వినాయకుడిని ఆటోలో తెచ్చారు. ఆ వినాయకుడిని తెచ్చాక వీళ్ళ టెన్షన్ మామూలుగా లేదండి. మనం పందిరి వేయడం కూడా అవ్వలేదు, అప్పుడే వాళ్ళు దేవుణ్ణి కూడా తెచ్చేసారని తెగ ఫీల్ అయిపోయారు. చెప్పండి, ఏ వినాయకుడు కావాలి మీకు? ట్రిపుల్ ఆర్ వినాయకుడా? ఇంకా మట్టి వినాయకుడు వద్దా? ఎలాగెలగా ఎంత ఎంత వినాయకుడు? 5.5 అడుగులు ఉండాలా? ఈ పందిట్లో పెడతారా? 76 వినాయకుల్లా? 76 అడుగుల వినాయకుడా? సరే. వీళ్ళు పందిరి వేసేసాక చవితికి 2 రోజుల ముందే వినాయకుడు బొమ్మ కొనడానికి నేను మా పక్కింటి దేవి గారు మార్కెట్ కి వెళ్ళామండి. బొమ్మ కొనడానికి వెళ్లే ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో బొమ్మ కావాలని డిమాండ్ చేశారు. చిన్న బొమ్మ అయితే అస్సలు వద్దని చెప్పారు. మేము పెద్ద పందిరి వేసుకున్నాము, మాకు పెద్ద వినాయకుడే కావాలని ఒకటే గోల. మార్కెట్ కి వెళ్లిన తర్వాత కూడా ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నారండి. ఫైనల్ గా రాత్రి 8 గంటలకు బొమ్మ కొనుక్కొని ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత వీళ్ళ హ్యాపీనెస్ చూడండి. ఒకసారి నచ్చిందా లేదా చెప్పండి, బాగుందా? ఓకే. ఈ పిల్లలేసిన పందిరికి వినాయకుడు నిమజ్జనం చేయకుండానే నిమజ్జనం అయిపోతాడేమోనని వాళ్ళకి ఆపద్ బాంధవుడిలా ఒకరు వచ్చారనమాట. ఇది వినాయక చవితికి ముందు రోజు అండి. ఆ రోజు కంటిన్యూస్ గా వర్షం కురుస్తూనే ఉంది. ఆ వర్షంలో కూడా పిల్లలు తడుస్తూ పందిరి సెట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కట్టిన పందిరికి వర్షం పందిట్లో కూడా వచ్చేస్తుంది. అయినా పిల్లలకి అంత పందిరి ఎందుకని వాళ్ళు కట్టిన పందిరి మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా చిన్న పందిరి వేశారు. పాపం ఎంత హ్యాపీగా పందిరి వేసుకున్నారో, పందిరి తీసేస్తున్నప్పుడు అంత ఫీల్ అయ్యారు. పైగా ఆ రోజు వర్షం వస్తుందని ఇంకో బాధ. ఈ వర్షంలో పువ్వులు ఎలా తెచ్చుకోవాలి, ఇప్పేసిన పందిరి మళ్ళీ ఎప్పటికేస్తారో ఏంటోనని ఎక్కడ లేని కష్టాలు వీళ్ళకే ఉన్నట్టు తెగ బాధపడిపోయారు. వీళ్ళ దురదృష్టం ఏంటంటే వీళ్ళు పందిరి వేసిన 2 రోజులు మా వారిది మార్నింగ్ షిఫ్ట్ అండి. ఉదయం డ్యూటీకి వెళ్లి సాయంత్రం వచ్చేవారు. మా వారు ఉంటే చాలా వరకు తనే హెల్ప్ చేసి ఉండేవారు. 2023లో పండగ చేసినప్పుడు నాన్న ఉన్నారండి. నాన్న మా వారు కలిసి పందిరి వేశారు. ఇక్కడ పందిరి దగ్గర గ్రీన్ కలర్ నెట్ కనిపిస్తుంది కదండి, అది ఫస్ట్ వినాయక చవితి చేసినప్పుడు వాడిన నెట్టేనండి. నాన్ని దాన్ని జాగ్రత్తగా ఇంట్లో దాచుకున్నాడు, నెక్స్ట్ ఇయర్ పనికొస్తుందని. అయితే లాస్ట్ ఇయర్ వినాయక చవితి ఎందుకు చేయలేదంటే మా చిన్నమామి గారు చనిపోయారు, అందుకని లాస్ట్ ఇయర్ చవితి చేయలేదు. ఈ పండుగ వేరే వాళ్ళైనా చేయడానికి పిల్లల్లో నాని, మదర్స్ లో నేను ఉంటే తప్ప ఇది జరగడం కష్టమేనండి. అంటే మా వల్లే జరుగుతుందని కాదు, కానీ నాని పిల్లల్ని పండగ చేసుకోవచ్చని గుర్తు చేస్తూ ఉంటాడు. నేనేమో పిల్లలు కదా సరదా పడుతున్నారని ఎంకరేజ్ చేస్తుంటాను. ఇక పందిరి సైజు తగ్గించిన తర్వాత ఈ విధంగా అరగుండు కొట్టినట్టు ఉందండి. ఈ మిగిలిన గ్యాప్ లో నెట్ వేయడానికి మళ్ళీ మార్కెట్ కు వెళ్ళాను. రెండోసారి మార్కెట్ కు వెళ్ళినప్పుడు ఈ పందిట్లోకి ఒక ట్యూబ్ లైట్, పళ్ళు, గ్రీన్ నెట్ కొని తెచ్చేసాను. పూజా సామాగ్రి అన్ని వినాయకుడు బొమ్మ కొనడానికి వెళ్ళినప్పుడు కొనేసాను. అలాగే తాటాకులతో అల్లిన ఒక చాప కూడా కొని తెచ్చాను. ఆ చాప దేనికంటే వినాయకుడికి బ్యాక్గ్రౌండ్ లో డెకరేట్ చేయడానికి. ఇక సాయంత్రం వర్షం తగ్గిన తర్వాత వినాయకుడిని పెట్టడానికి ఇంట్లో ఉన్న ఒక టేబుల్ తీసుకుని పట్టుకు వెళ్లారు. వీళ్ళ పండగ ఏమో కానివ్వండి, నన్ను మాత్రం గుంజీలు దించేశారు. ఒకవైపు నాకు ఇంట్లో పని ఎక్కువే ఉంటే, ఇంకోవైపు వీళ్ళకి కావాల్సినవి సర్దడం, ఇవ్వడం. పందిరి వేసే వరకు వీళ్ళకి పని ఉంటే, పందిరి వేసేసాక నాకు పని ఎక్కువైంది.
అందులోనూ పిల్లలతో పండగ అంటే మామూలుగా ఉండదు. ఒకరు ఇలా వెళ్తే ఇంకొకరు అలా వెళ్తారు. పిల్లలైతే ఈ పండగ ఒక రేంజ్ లో చేసేసుకోవాలని చాలా ప్రిపేర్డ్ గా ఉన్నారు. అలాంటి పిచ్చి వేషాలు ఏమీ వేయొద్దని చక్కగా మట్టి వినాయకుడిని తెచ్చుకొని పూలు పళ్ళు తెచ్చుకొని వాటితోనే డెకరేట్ చేసుకోండి అని చెప్పాను. పిల్లలు చాలా మంచి పిల్లలండి, చెప్పిన మాట వింటారు. సుమత్త నువ్వు సై అంటే మేము కూడా సై అన్నారు. అందుకే నేను కూడా ఇంట్రెస్ట్ గా చేయగలిగాను. ఏదో సింపుల్ గా మామిడి ఆకులతో చిన్న డెకరేషన్ అయితే చేశానండి. ఇంతకే మీకు వినాయకుడిని చూపించలేదు కదండి. మన మట్టి వినాయకుడు ఈ వినాయకుడేనండి. వినాయకుడు అయితే చాలా బాగున్నాడు కదండి. ఆ వినాయకుడిని పెట్టడానికి డెకరేషన్ కోసం ఇంట్లో ఉన్న ఒక కొత్త చీరను తీసుకున్నాను. ఈ పందిట్లో పిల్లలు టేబుల్ తెచ్చి పెట్టారు కదండి. ఆ టేబుల్ మీదేమో వినాయకుడిని పెట్టడానికి, దాని ముందేమో పళ్ళు నైవేద్యాలు పెట్టడానికి ఇంటి దగ్గర ఒక సిమెంట్ బల్ల ఉంటే అది కూడా పందిట్లో వేసాము. తర్వాత డెకరేషన్ కోసం చీరను 2 ముక్కలుగా కట్ చేసుకుని ఒకటి టేబుల్ మీద ఇంకొకటి సిమెంట్ బల్ల మీద వేసాము. సిమెంట్ బల్లకి సపోర్ట్ గా అటు ఇటు ఇసుక బస్తాలు వేసామండి. ఆ ఇసుక బస్తాల మీద సిమెంట్ బల్ల వేసాము. నా చేతుల మీదుగా జరిగేదైతే మాక్సిమం ప్లాస్టిక్ లేకుండా ఉండడానికే ట్రై చేస్తానండి. నేను పిల్లలకి కూడా అదే చెప్తాను. స్కూల్లో ఇండిపెండెన్స్ డే లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగినా న్యాచురల్ గా ఎకో ఫ్రెండ్లీగా డెకరేషన్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటదని చెప్పాను. చెప్పడం నా వంతు, వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం. నేనైతే ఈ విధంగా డెకరేషన్ కోసం సెట్ చేశానండి. ఇది చవితి రోజు ఉదయం అండి. మా వారు లేచిన తర్వాత మిగిలిన గ్యాప్ లో కూడా గ్రీన్ నెట్ తో కవర్ చేసేసాము. పిల్లలు వినాయక చవితి వస్తుందంటే ఎందుకంత హ్యాపీగా ఉంటారేమో తెలియదు కానివ్వండి, దీపావళికి కూడా అంత హ్యాపీగా ఉండరు. అంత బుజ్జి గణపయ్య మహిమో ఏమో మరి. పోయిన కాలం వేసిన బాణం చిన్ననాటి బాల్యం తిరిగి పొందాలన్నా పొందలేము. బాల్యం ఎంత విలువైందో దాన్ని కోల్పోయినా నాకు బాగా తెలుసండి. పుట్టి పెరిగిందంతా పల్లెటూరులోనే అయినప్పటికీ ఇంట్లో పరిస్థితుల వల్ల 2వ తరగతి నుంచే హాస్టల్లో ఉండేదాన్ని. ఆటలకి, పాటలకి, చిందులకి, అల్లరికి, పెళ్లిళ్ళకి, పేరెంటాళ్ళకి అన్నింటికి దూరమేనండి. అందుకే అందరిది ఓ దారైతే నాదో దారన్నట్టుగా ఉంటాను.
ఇక్కడ పందిరి ముందు ఎంట్రన్స్ లో ఇంటి దగ్గర మొక్కలు తెచ్చి ఇలా డెకరేట్ చేశానండి. అలాగే మామిడి ఆకులతో తోరణాలు కట్టి పిల్లలు అలంకరించారు. మామిడి ఆకులు తేవడం, అరటి పిలకలు తేవడం, పత్రి తేవడం ఇలాంటి పనులన్నీ మగపిల్లలు చేశారండి. ఆడపిల్లలంతా ఊరంతా తిరిగేసి అన్ని రకాల పువ్వులు సేకరించేసి వినాయకుడికి పూలమాలలు తయారు చేశారు. మాయా మర్మం తెలియకుండా వాళ్ళకి ఆ స్వామి వారిని ఎలా పూజించాలనిపిస్తే అలా పూజించారు. ఇలా చేయకండి, అలా చేయకండి అని వాళ్ళని ఇబ్బంది పట్టిన వాళ్ళు ఎవరు లేరండి. పిల్లలంతా చాలా ప్రశాంతంగా స్వామి వారిని ఆరాధించారు. తర్వాత మా వారు నేను కూడా స్వామి వారికి దండం పెట్టుకున్నాము. వ్యాపారాలు చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, సైనికులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు వారు క్షేమంగా ఉంటూ వారు అందించే సేవలతో వైద్య రంగం, విద్యా రంగం, వ్యవసాయ రంగం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ దేశంలో ఎలాంటి నేరాలు ఘోరాలు లేకుండా త్రేతాయుగంలోని రామరాజ్యంలా సిరి సంపదలతో పాడి పంటలతో దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఆ గణనాథుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులతో మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఇక మా ఊరి వినాయకుడి గుడి ఆలయ ప్రతిష్ఠ చేసిన వారి పూజా అలంకారాన్ని కూడా చూసేయండి. ఊర్లో వినాయకుడి గుడి కట్టించి ఆ గుడికి ప్రతి సంవత్సరం కరెంటు బిల్లు కడుతూ గుళ్ళో నిత్య దీపారాధన చేస్తూ నిత్యం స్వామివారికి సేవ చేస్తూ ఉంటారండి. మంచి వాళ్ల గురించి మనం ఏదో ఒక సమయంలో చర్చించుకోవాలి కాబట్టి ఈ వీడియోలో వినాయక చవితి సందర్భంగా ఈ పూజా మందిరాన్ని చూపిస్తూ వారి గురించి చెప్పాను. చూసారు కదండి, చాలా సింపుల్ గా నిండుగా కళగా పూజా మందిరం ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక ఈ లంబోదరుడు వచ్చేసి మా ఊరి వినాయకుడి గుడి దగ్గర పెట్టిన బొజ్జగణపయ్య. ఈ కైలాసపుత్రుణ్ణి ఇలా చూస్తుంటే నాకేమనిపించిందో చెప్పనా అండి. సింహాసనంపై కూర్చొని తప్పు చేస్తున్న వారిని ఖండిస్తూ సభలో తీర్పిస్తున్నట్టుగా అనిపించింది. ఇక్కడి నుంచి మన గణపయ్య కూడా కనిపిస్తాడండి. రోడ్డుకి అటువైపు ఉన్నది మన గణపయ్యేనండి. ఈ రోడ్డు వల్ల నాకైతే ఈ 9 రోజులు భయంగానే ఉంటుంది. ఆల్రెడీ పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు. వారి పర్మిషన్ తీసుకునే పందిరి వేయడం జరిగింది. ఇక్కడ దేవుడు ఉన్నాడని ఇటువైపుకి, అటువైపు దేవుడు ఉన్నాడని అటువైపుకి పిల్లలు తిరుగుతూనే ఉంటున్నారు అటు ఇటు. కానీ పిల్లలకి రోడ్డు దాటడం అలవాటేనండి. జాగ్రత్తగా చూసుకునే రోడ్డు క్రాస్ చేస్తున్నారు. పిల్లల గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. పిల్లలకి సున్నితమైన మనస్తత్వం, మంచి విద్యా బుద్ధులు రావాలంటే పిల్లలకి చదువుతో పాటు దైవభక్తి కూడా ఉండాలి. స్కూల్ కి వెళ్లే ముందు తులసమ్మ దగ్గర పూజా మందిరంలోనో ఓ పువ్వో పండో పెట్టి దండం పెట్టుకుని స్కూల్ కి వెళ్లడం అలవాటు చేయాలి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే భగవంతుడికి మనం ఎంత దగ్గరగా ఉంటే మన మైండ్ కూడా అంత పీస్ఫుల్ గా ఉంటుంది. దానివల్ల పాజిటివ్ గా ఉండడం అలవాటు అవుతుంది. మీరు గమనించండి, బ్రాహ్మణుల కుటుంబంలో గాని వైశ్యుల కుటుంబంలో గాని వాళ్ళ పిల్లలు భక్తి శ్రద్ధలతో చాలా క్రమశిక్షణగా ఉంటారు. వాళ్ళ పెద్దవాళ్ళ రోజువారీ దినచర్య, ఆచార వ్యవహారాలు అన్ని ఒక పద్ధతిగా ఉంటాయి. అందుకే ఈ కమ్యూనిటీస్ లో నేరాలు గాని ఘోరాలు గాని జరగడం చాలా చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు తినే సాత్వికమైన ఆహారం, చదివే శ్లోకాలు, వేదాలు, పురాణాలు వాళ్ళని ఆధ్యాత్మికంగా ఉండేలా చేస్తాయి. దానివల్ల ఎల్లప్పుడూ నిర్మలంగా ప్రశాంతంగా ఉంటారు. అంటే 100% మన పిల్లల్ని అలాగే పెంచలేకపోయినా కనీసం 50% అయినా చెడు ఆలోచనలకి, చెడు అలవాట్లకి బానిసలు కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక క్రైమ్ గురించి విన్నానండి. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. ఒక 10th క్లాస్ చదువుకునే అబ్బాయి 10 సంవత్సరాల ఆడపిల్లని అతి కిరాతకంగా చంపేశాడు. పొరపాటున మన కాలు ఎవరికైనా తగిలితేనే దండం పెట్టుకుంటాం కదండి. అలాంటిది 10-15 సంవత్సరాల పిల్లలకి మర్డర్స్ చేయాలని, సిగరెట్స్ కాల్చాలని, అడ్డమైన వేషాలు వేయాలని అసలు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో ఏమో. స్కూల్లో పిల్లలకి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని కాకుండా ఏ ఫర్ అమ్మ, బి ఫర్ భక్తి అని కూడా పిల్లలకి నేర్పించాలి. అమ్మఒడి, తల్లికి వందనం లాంటి పథకాలు కాకుండా స్కూల్లో మంచిగా యోగా క్లాసెస్ అని, క్లాసికల్ డాన్స్లని నేర్పిస్తే చదువుతో పాటు సంస్కారం కూడా వస్తుంది. అలాగే తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లల గురించి రోజులో కొంత టైం అయినా వాళ్ళతో స్పెండ్ చేయాలి. ఓకేనండి, మధ్యాహ్నం పిల్లలందరికీ మా ఇంటి దగ్గర వంట చేసేసాము. కొబ్బరి చట్నీ చేసేసి సాంబార్ పెట్టేసాము. మధ్యాహ్నం అందరం కలిసి భోజనం చేసేసాము.
పిల్లలకి ఇదొక చిన్ననాటి జ్ఞాపకంగా వాళ్ళకి లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండేలా ఉంటుందని నా వంతుగా పిల్లల కోసం ఈ వినాయక చవితి ఈ విధంగా సెలబ్రేట్ చేశానండి. ఇంతకీ పిల్లలకి వినాయకుడు బొమ్మ కొనిచ్చింది ఎవరో చెప్పలేదు కదండి. మా పక్కింటి దేవి గారు వాళ్ళ అమ్మాయి MBBS కంప్లీట్ అయిన శుభ సందర్భంగా పిల్లలకి వినాయకుడు బొమ్మ కొనిచ్చిందండి. పిల్లల తరపున తనకి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఆ వినాయకుని ఆశీస్సులతో తనకి ముందు ముందు ఇంకా మంచి కెరీర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. మట్టి వినాయకుడిని తెచ్చుకొని ఆకులతో అలంకరించుకొని పూలతో పూజించుకొని ప్రకృతికి ఎలాంటి హాని తలపెట్టకుండా భక్తి శ్రద్ధలతో ఎకో ఫ్రెండ్లీగా జరుపుకున్న మా పిల్లల వినాయక చవితిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.